హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, అసలు ఈరోజు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగిన విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు వచ్చిన కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ వారీగా, అంటే ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ కమ్యూనిటీ వారీగా టోకెన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ మీద తప్ప మిగతా అన్ని జిరాక్స్ కాపీల మీద కూడా గెజిటెడ్ సైన్ ఉండాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అలాగే 3 సెట్లు జిరాక్స్ కాపీస్తో పాటు విత్ గెజిటెడ్ సైను, అంటే 3 సెట్ల మీద జిరాక్స్ కాపీ, 3 జిరాక్స్ కాపీ సెట్ల మీద గెజిటెడ్ సైన్ ఉండాలి. అలాగే 3 అప్లికేషన్లు ఉండాలి. ఇంకొకటి మదర్ ఆధార్ కార్డు, అలాగే జిరాక్స్ అడుగుతున్నారు. దాన్ని ముఖ్యంగా సర్టిఫికేట్లు అప్లోడ్ దగ్గర చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఓడి లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే అది ఓడి ఉంటే ఓకే, లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. ప్రొవిజనల్ సర్టిఫికేటు ప్లస్ మనకి ఉన్నటువంటి మార్కుల మెమోస్, అంటే డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ మార్క్ మెమోస్, బీఈడి ప్రొవిజనల్తో పాటు దాని మార్క్ మెమోస్ ఎన్ని ఉంటే అన్నీ కూడా దేనికదే, అంటే డిగ్రీ ప్లస్ మార్క్ మెమోసు, బీఈడి ప్లస్ మార్క్ మెమోసు దేనికదే సెపరేట్గా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఇక 5 ఫోటోలు, అప్లికేషన్లో ఏదైతే ఫోటో పెట్టామో అవే ఫోటోలు 5 ఫోటోలు తీసుకువెళ్ళాలి. ఇక 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి, అలాగే టీపీటీ, పీజీ అన్ని పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అక్కడ పర్సంటేజ్లన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎవరికైనా గెజిటెడ్ సైన్ లేకపోతే అక్కడ వెరిఫికేషన్ టీంలో కొంతమంది హెచ్ఎంలు గెజిటెడ్ సైన్ కూడా చేస్తున్నారు. ఇక 3 సెట్లు జిరాక్స్ ఆర్డర్స్ ఎలా ఉన్నా పర్లేదు, 3 సెట్లు జిరాక్స్ కాపీస్ ఉండాలి. అవి ఆర్డర్ ఎలా ఉన్నా పర్లేదు, అప్లికేషన్ మాత్రం పైన ఉండాలి. ఇక చెక్ లిస్టు ఎంఈఓ గారే సర్టిఫికేట్స్ మరి వెరిఫై చేసి వాళ్ళే వివరాలు పూర్తి చేసి ఆన్లైన్లో టిక్ చేస్తూ ఉన్నారు. చెక్ లిస్ట్ ఉంది అక్కడ, ఆ చెక్ లిస్ట్ని ఎంఈఓ గారే సర్టిఫికేట్స్ వెరిఫై చేసి వాటిని టిక్ చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా టిక్ చేస్తున్నారు. ఎక్కడైనా తప్పు ఉంటే రిమార్క్స్ కూడా రాస్తున్నారు. ఏదైనా తప్పు ఉందనుకోండి రిమార్క్ రాస్తున్నారు. అన్నీ సక్రమంగా వెరిఫై అయితే చివరిగా ఎంఈఓ గారికి ఓటీపీ వస్తుంది, అది సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఇక దాంతో కంప్లీట్ అయిపోద్ది. చివరిగా 3 సెట్లు జిరాక్స్ కాపీలు ప్లస్ 5 ఫొటోసు పైన వాళ్ళే పిన్ చేసి వాటిని ఒక కవర్లో పెట్టి మన వివరాలు అక్కడే ఉన్న అధికారులు రాస్తూ ఉన్నారు. ఇంతకుముందు అనుభవం ఉన్న వాళ్ళకి ఈ ప్రక్రియ అంతా కూడా చాలా తేలిగ్గానే ఉంటుంది, కానీ అనుభవం లేని వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. మొత్తం మీద ఇదే విధంగా అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.